ఓకే, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. సెట్ ఆపరేటర్స్ 4 ఉంటాయి. యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్. నాది కనిపిస్తుంది అందరికి? నా స్క్రీన్ కనిపిస్తుందా? కనపడుతుంది. కనిపిస్తుంది కదా, కనిపించట్లేదా? కనపడుతుంది సార్, క్లియర్. లేదు సార్. లేదు సార్. లేదు సార్. కనిపించట్లేదా? డాష్ బోర్డ్ సార్ ఐడి మీదకి వచ్చి పిన్ ట్యాప్ చేయండి, అప్పుడు వస్తుంది. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. అందరికి కనిపిస్తుంది కదా? నో సార్. నో సార్. ఇప్పుడు డాష్ బోర్డ్ లో సార్ ఐడి ఉంటుంది కదా, ఈచ్ అండ్ ఎవరి పర్సన్ నేమ్. అలాగే సార్ ఐడి పైన పిన్ సింబల్ ఉంటుంది. పిన్ సింబల్ క్లిక్ చేస్తే మనకి డిస్ప్లే అవుతుంది. వచ్చింది. వచ్చిందా? వచ్చింది సార్. వచ్చింది కదా? సెట్ ఆపరేటర్స్ 4 ఉంటాయి. యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్. యూనియన్ ఏం చేస్తుంది? రెండు టేబుల్స్ ని యూనియన్ చేస్తుంది. డూప్లికేట్స్ ని తీసేస్తుంది. రెండిట్లో ఏమైనా డూప్లికేట్స్ ఉంటాయి, రెండు జాయిన్ చేసేటప్పుడు ఈ టేబుల్లోని రాజు ఉన్నాడు, ఆ టేబుల్లో కూడా రాజు ఉన్నాడు. సేమ్ డేటా, అన్ని కాలమ్స్ లో సేమ్ డేటా ఉన్న రాజు ఉన్నాడు. అన్ని కాలమ్స్ లో అంటే ఏంటి? మనం సెలెక్ట్ చేసిన కాలమ్స్ లో ఉన్న, మనం ఇప్పుడు 3 కాలమ్స్ సెలెక్ట్ చేసాం, ఆ 3 కాలమ్స్ లో కామన్ డేటా ఉంటే చాలు. మిగిలిన అన్ని కాలమ్స్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఆ టేబుల్లో మనం సెలెక్ట్ చేసుకున్న 3 కాలమ్స్ లో రాజు డేటా కామన్ ఉంది. రాజు నెంబరు, రాజు ఫోన్ నెంబర్, రాజు ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, లాస్ట్ నేమ్ అని చెప్పి 3 కాలమ్స్ సెలెక్ట్ చేసాం. ఆ 3 కాలమ్స్ లో సేమ్ ఉంది. అప్పుడు ఆ డేటా 2 సార్లు రాదు, ఒకసారి వస్తుంది యూనియన్ లో. అదే యూనియన్ ఆల్ లో రిపీట్ అవుతుంది, డూప్లికేట్స్ తో పాటు వస్తుంది యూనియన్ ఆల్ లో. ఇంటర్సెక్ట్ లో ఏంటి? 2 టేబుల్స్ కి కామన్ డేటానే వస్తుంది. 2 టేబుల్స్ లో కామన్ డేటా ఒకసారి వస్తుంది, మళ్ళీ రిపీట్ అవ్వదు. కామన్ కదా, 2 సార్లు రాదు, ఒకసారే వస్తుంది. ఈ టేబుల్ ఆ టేబుల్లో ఓకే, రాజు అనే కూడా కామన్ ఉన్నాడు, సచిన్ అనేవాడు కామన్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరు రాజు, సచిన్ అని ఇద్దరు వస్తారు అంతే. ఇంటర్సెక్ట్ లో మైనస్ లో ఏమైంది? ఏ మైనస్ బి, పై టేబుల్ నుంచి కింద టేబుల్లో ఉన్న రికార్డ్స్ మైనస్ అయిపోతాయి, కామన్ ఉంటాయి. ఇప్పుడు పై టేబుల్లో రహీం ఉన్నాడు, ఇంకా ఎవరెవరో ఉన్నారు, 3-4 ఉన్నారు సేమ్ డేటాతో. లైక్ పై టేబుల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఉన్నారు, కింద టేబుల్లో కూడా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఉన్నారు. సో పైన కిందన ఏ మైనస్ బి కదా హీరోస్ లో. లైక్ అప్పుడు 90s హీరోస్ అని చెప్పి 80s 90s హీరోస్ అని చెప్పి ఒక డేటా ఉంది, ఇదో డేటా ఉంది. ఇప్పుడు మనకి ఏ మైనస్ బి చేసాం. అప్పుడు ఏంటి? వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళు 90s 80s లో కూడా ఆ టేబుల్లో ఉన్నారు కాబట్టి. ఏ మైనస్ బి తీసేస్తే మిగిలిన వాళ్ళే మిగులుతారు. ఏలో మిగిలిన వాళ్ళు ఎవరైతే కామన్ లేరో వాళ్ళనే ఇస్తుంది. అర్థమైంది అందరికి? 4. దీనికి కండిషన్స్ ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ షుడ్ బి ఈక్వల్, కరస్పాండింగ్ రోస్ షుడ్ బి హ్యావింగ్ సేమ్ డేటా టైప్. నెంబర్ ఆఫ్ పైన ఎన్ని రోస్ ఇస్తా, సారీ రోస్ అని ఇచ్చానా? నెంబర్ ఆఫ్ కాలమ్స్. కరస్పాండింగ్ కాలమ్ షుడ్ బి హ్యావింగ్ సేమ్ డేటా టైప్. ఆ కరస్పాండింగ్ కాలమ్స్ కూడా సేమ్ డేటా టైప్ ఉండాలి.
కరస్పాండింగ్ కాలమ్స్ కూడా సేమ్ డేటా టైప్ ఉండాలి. రెండు సెలెక్ట్ స్టేట్మెంట్లు రాస్తాం దీంట్లో. సెట్ ఆపరేటర్స్ లో రెండు సెలెక్ట్ స్టేట్మెంట్లు రాస్తాం. అర్థమైంది అందరికి? ఎస్ సార్. అందరు క్లియరా సెట్ ఆపరేటర్స్ తో? ఎస్ సార్, క్లియర్ సార్. Yes, అందరూ sir. రెండు టేబుల్స్ లో ఒకసారి 3 కాలమ్స్ తీసుకొని, ఒకసారి 5 కాలమ్స్ తీసుకొని, ఒకసారి 1 కాలమే తీసుకొని యూనియన్ ఆల్ ఇంటర్సెక్ట్ మైనస్ చేయండి. ఒకసారి 1, ఒకసారి 3, ఒకసారి 5 తీసుకొని యూనియన్ ఆల్ ఇంటర్సెక్ట్ మైనస్ చేయండి. అందరూ మీ దగ్గర ఉన్న టేబుల్స్ డేటా టైప్ 5 తీసుకుంటే డేటా టైప్ ఈక్వల్ గా ఉండదు సార్. డేటా టైప్ ఈక్వల్ కాకపోతే రాంగ్ వస్తుంది. ఓకే, అలా డేటా రాంగ్ టైప్ ఈక్వల్ లేకపోతే ఫుల్ అవ్వదు అంతే. ఎందుకు రాలేదు అది మీకు తెలియాలి కదా. 5 తీసుకున్నారు, ఎందుకు రాలేదు? డేటా టైప్ కామన్ కాదు కాబట్టి. అవునవును. అందరికీ అర్థమయ్యా సెట్ ఆపరేటర్స్? ఏమైనా డౌట్ ఉందా? అందరికీ సెట్ ఆపరేటర్స్ అర్థమైనాయా? డౌట్స్ ఉన్నాయా? ఓకే సార్. అర్థమయ్యాయి సార్. ఓకే ఓకే సార్. అర్థమైందా? ఓకే సార్. క్లియర్ గా అర్థమైందా? ఓకే సార్. Yes, sir. ఎస్ సార్, క్లియర్ సార్. ఈ సెట్ ఆపరేటర్స్ లో మైనస్ అనేది ఉంటుందా? మైనస్ ఎక్కువ వాడతాం. సోర్స్ టేబుల్ టు టార్గెట్ టేబుల్ రికార్డ్స్ మూవ్ అయిపోయాక మైనస్ క్వెరీ యూస్ చేస్తాం. యూస్ చేసి సోర్స్ నుంచి టార్గెట్ కి అన్ని రికార్డ్స్ మూవ్ అయినాయా లేదా అని వెరిఫై చేసుకుంటాం. ఇప్పుడు ఏ మైనస్ బి చేస్తాం. నేను సోర్స్ నుంచి టార్గెట్ కి రికార్డ్స్ మూవ్ చేయాలి. ఓన్లీ ఏ లెటర్ తో స్టార్ట్ అయిన వాళ్ళనే మూవ్ చేయాలి. నేను ఏం చేసా, సోర్స్ నుంచి టార్గెట్ కి ఓన్లీ ఏ లెటర్ తో మూవ్ అయిన వాళ్ళనే పంపించాలి నేను. సో నేను ఏం చేసా, సోర్స్ నుంచి టార్గెట్ ఓన్లీ ఏ లెటర్ మూవ్ అయిన వాళ్ళనే టార్గెట్ కి పంపించా. టార్గెట్ లో ఓన్లీ ఏ లెటర్ తో స్టార్ట్ అయిన నేమ్స్ వాళ్ళే ఉన్నారు. నేను ఇప్పుడు సోర్స్ మైనస్ టార్గెట్ వ్యాలిడేషన్ చేయాలి. అంతా మూవ్ అయ్యారా లేదా అని. ఎలా చేస్తా? ఏ పర్సంటేజ్ అని పెడితే ఏ పర్సంటేజ్ అని పెడితే, ఏ పర్సంటేజ్ లైక్ ఆపరేటర్ యూస్ చేసి ఏ పర్సంటేజ్ పెడితే వాళ్ళు వస్తారు. నేను ఎలా వ్యాలిడేట్ చేస్తాను? నేను టెస్టర్ గా వ్యాలిడేట్ చేయాలి. టార్గెట్ లో నా సోర్స్ లో చాలా మంది ఉన్నారు. టార్గెట్ లోకి నేను ఏ లెటర్ తో స్టార్ట్ అయిన వాళ్ళే పంపించాను. నేను టార్గెట్ లోకి మిగిలిన వాళ్ళందరినీ సోర్స్ లోనే ఉంచేసాను. నేను ఇప్పుడు వ్యాలిడేట్ చేయాలి సోర్స్ నుంచి టార్గెట్ కి మూవ్ అయ్యారా లేదా అని. ఎలా చేస్తా? అసెండింగ్ ఆర్డర్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ టాప్ అన్ని ఏదో సంబంధించిన ఉంటాయి. అసెండింగ్ ఆర్డర్ చేస్తే ఏతో స్టార్ట్ అయిన వాళ్ళవే పైన ఉండాలని నేను ఉందేంటి? అలా చేస్తే ఏతో ఒక 200 మంది ఉంటారు. ప్రతి ఒక్కటి లెక్క పెట్టుకుంటా ఈడెళ్ళాడా అని. మరి ఇంకెందుకు ఎస్క్యూఎల్ క్వెరీ? మనం ఇదే వాడుకోవచ్చు. అప్పుడు అకౌంట్ బుక్స్ వాడారు, అదే వాడొచ్చుగా. ఎస్క్యూఎల్ ఎందుకు అలా లెక్క పెట్టుకునేదండి? నా అర్థమైంది, క్వశ్చన్ అర్థమైంది అందరికి? అదే ఒకసారి రిపీట్ చేయండి. ఏతో ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలంటున్నారా, లేకపోతే ఏతో ఉన్న వాళ్ళ పేర్లు అందరూ కావాలంటున్నారా? నేను క్వశ్చన్ టైప్ చేస్తా, రాసుకోండి.
సోర్స్, టార్గెట్, స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఓకే సారీ. కనిపిస్తుంది. సోర్స్ లో నేమ్స్ ఉన్నాయి, ఆల్ నేమ్స్. టార్గెట్ లో నేమ్స్ స్టార్టింగ్, నేమ్స్ స్టార్టింగ్ విత్ ఏనే ఉన్నాయి దీంట్లో టార్గెట్ లో. అవే పంపించా. సో సోర్స్ నుంచి టార్గెట్ కి నేను ఇప్పుడు సోర్స్ లో ఉన్న సోర్స్ నుంచి టార్గెట్ కి కరెక్ట్ గా వెళ్ళాయా లేదా వ్యాలిడేషన్ ఎలా చేయాలి? క్వెరీ రాసి వ్యాలిడేషన్ చేయాలి. నేను క్వెరీ రాసి వ్యాలిడేషన్ చేయాలి. టెస్టింగ్ చేస్తున్నా నేను. ఈ వ్యాలిడేషన్ క్వెరీ మీరు రాసుకొని రావాలి. నేను నేమ్స్ అని ఆల్ ఇక్కడ సోర్స్ లో ఇన్ని ఉన్నాయి. దీంట్లో టార్గెట్ లో నేమ్ స్టార్టింగ్ విత్ ఏనే ఉన్నాయి. నేను అది వ్యాలిడేట్ చేయాలి. సోర్స్ లో నేమ్స్ ఏతో ఉన్న నేమ్స్ అన్ని టార్గెట్కి వెళ్ళాయా లేదా అని. ఎలా చేస్తాను? దాని క్వెరీ ఏంటి? అర్థమైంది కదా? సోర్స్ టేబుల్ నేమ్ సోర్స్ అనే పెట్టండి, టార్గెట్ టేబుల్ నేమ్ టార్గెట్ అనే పెట్టండి. క్వశ్చన్ అర్థమైంది కదా అందరికి? అందరికి క్వశ్చన్ అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. రాయగలరు కదా? అసలు ఏం చేస్తున్నామో అర్థమైంది అందరికి? శైలజ మీకు అర్థమైందా? స్నేహ ఎస్ సార్. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైంది అసలు ఏం చేస్తున్నావు అని? ఎస్ సార్. సోర్స్ టేబుల్లో A to Z ఉంటే మనకు టార్గెట్ టేబుల్లో ఓన్లీ ఏతో ఉన్న నేమ్స్ ఒకటే కావాలి. దానికి వ్యాలిడేషన్ చేయమంటున్నా. ఏతో ఉన్న నేమ్స్ మనకు కావాలి కాదు, వెళ్ళిపోయినాయి, పంపించేశాడు డెవలపర్, పంపించేశాడు. టార్గెట్ లో ఏతో ఉన్న నేమ్సే ఉన్నాయి. ఓకే. సో B to Z ఉన్న వాటిని మైనస్ చేయాలి. మనం దాన్ని వ్యాలిడేట్ చేయాలి. డెవలపర్ చెప్పాడు నేను పంపించేశాను, టార్గెట్ రెడీగా ఉందని. మన పని ఏంటి? టెస్టర్ గా మనం వ్యాలిడేట్ చేయాలి కదా. అది ఎస్ సార్. అది చెప్పిన బిజినెస్ రూల్ ప్రకారం తను అలా చేశాడు. మనం అది వెళ్ళింది, అది యాజ్ టీజ్ గా తను చెప్పినట్టు ఉందా లేదా అని మనం వ్యాలిడేట్ చేయాలి కదా టెస్టర్ గా. అది ఎలా Yes. చేస్తాం? మేబీ మైనస్ B to Z ఉన్నవి మైనస్ చేస్తే. అదే చేస్తాం. క్వెరీ రాయండి ఎలా చేస్తాం, సోర్స్ టార్గెట్ ఎలా చేస్తాం అనేది. ఓకే. యువతేజ అర్థమైంది కదా? ఎస్ సార్, అర్థమైంది సార్. సోర్స్ టేబుల్లో ఉన్న మొత్తం టేబుల్లో ఏ లైక్ ఏ పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకుని టార్గెట్ టేబుల్ మొత్తాన్ని మైనస్ చేయాలి. అప్పుడు మనకి 0 రోస్ సెలెక్ట్ అవ్వాలి. కూల్, అంతే. తను చెప్పింది అయితే కరెక్ట్. దాని ప్రకారం క్వెరీ రాయండి.
అర్థమైంది, తను చెప్పింది అర్థమైందా అందరికి? తను చెప్పిన దాని ప్రకారం క్వెరీ రాసినా కరెక్టే. మీకు తను ఏం చెప్పాడో ఫస్ట్ అర్థం కావాలి. అది అర్థమైంది కదా అందరికి? ఏంటి ఇవ్వండి ప్రసన్న, మీకు అర్థమైంది? ఓకే సార్ తనది మైక్రోఫోన్ పనిచేయలేదని మెసేజ్ ఓకే చేశారు. ఓకే చూసా. నువ్వు మైక్రోఫోన్ పని చేయనప్పుడు హ్యాండ్స్ రైస్ చేయండి, అలా సరిపోతుంది. అందరికి అర్థమైందో లేదో ఒకసారి హ్యాండ్స్ రైస్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. సురేష్ అర్థమైందా? లేదు సార్, ఒకసారి మళ్ళీ తేజని ఒకసారి చెప్పమనండి, అది సరిగ్గా అర్థం కాదు. తేజకి అర్థమైంది, తేజ చెప్పండి. నీకు క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైంది. ఆల్రెడీ సోర్స్ లో మనకి నెంబర్ ఆఫ్ డేటా ఉంది, టార్గెట్ లోకి ఓన్లీ ఏతో అనేది మూవ్ చేశారు. అది మనం వాలిడేషన్ చేయాలి, కరెక్ట్ గా మూవ్ అయిందా లేదా అనేది క్వెరీ పెట్టి వాలిడేషన్ చేయమన్నారు. ఓకే దానికి క్వెరీ పెట్టి వాలిడేషన్ చేయాలి. నువ్వు ఎలా చేస్తావు? మైనస్ యూస్ చేసి చేయాలేమో సార్. సోర్స్ టేబుల్ లోంచి ఆ. టార్గెట్ టేబుల్ తీసేస్తే సోర్స్ టేబుల్ నుంచి టార్గెట్ టేబుల్ తీసేయాలి, మైనస్ చేయాలి, అంతే కదా? ఇక్కడ అక్కడ ఈక్వల్ ఉన్నాయంటే ఏం రావాలి? ఇక్కడ అక్కడ ఈక్వల్ ఉంటే ఏం రావాలి? ఓన్లీ ఈక్వల్ ఉండేవి వస్తాయి. మైనస్ చేసినట్టు. ఇక్కడ అక్కడ ఈక్వల్ ఉంటే మైనస్ ఏ రావాలి? ఓన్లీ ఈక్వల్ గా ఉండేవే కదా సార్ వస్తాయి. అదే ఈక్వల్, నువ్వు ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకోవాలి. నువ్వు మళ్ళీ అక్కడ అన్ని మిగిలినవన్నీ ఇవన్నీ మిగిలిపోయాయని నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు టార్గెట్ లో అన్ని ఏలు ఉన్నాయి, సోర్స్ లో ఏలు బీలు సీలు డీలు జెడ్ వరకు ఉన్నాయి, నేమ్స్ ఏమైనా ఉండొచ్చు ఉన్నాయి. నువ్వు ఎప్పుడు మైనస్ చేసినప్పుడు నీకు ఎట్లా తెలుస్తుంది? పోనీ ఏ మైనస్ బి, సోర్స్ నుంచి టార్గెట్ తీసేసావు, ఏలో ఉన్నవన్నీ పోయి ఓన్లీ బి టు జెడ్ వస్తాయి. నువ్వేంటి బి టు జెడ్ వచ్చే మధ్యలో ఏళ్ళు ఉన్నాయా, బి టు జెడ్ ఉన్నాయని చెప్పి ప్రతిదీ వెతుకుతావా? వెతకవు కదా. అవును సార్. ఇప్పుడు టార్గెట్ మైనస్ సోర్స్ చేస్తే అప్పుడు జీరో రోస్ పుల్ అవుతాయి. టార్గెట్ మైనస్ సోర్స్ చేస్తే టార్గెట్ లో ఓన్లీ ఎలాగా ఏమైనా ఉంటాయి, కానీ మనకి ఫస్ట్ టార్గెట్ లో ఉండేవి కదా డిస్ప్లే అవుతాయి. అదే కాకపోతే ఆల్రెడీ జీరో టార్గెట్ లో ఓన్లీ డిస్ప్లే అవుతాయి, ఇంకా టార్గెట్ లో ఏమి ఉండవు కదా టార్గెట్ మైనస్ సోర్స్ చేస్తే. టార్గెట్ మైనస్ సోర్స్ చేస్తే టార్గెట్ లో నా దగ్గర టార్గెట్ లో అన్ని ఏలు వెళ్ళాయి, ఒక 20 ఉంటే 19 ఏలే వెళ్ళాయి. అప్పుడు ఏం చేస్తాం? ఒక ఏని పంపించలే నేను డెవలపర్ కింద. నువ్వు చెప్పింది కరెక్టే, ఓన్లీ టార్గెట్ లో ఉంటే అక్కడ ఏమైనా కామన్ ఉంటే అవన్నీ పోతాయి, మిగిలినవి ఏమి ఉండవు, అప్పుడు జీరో వస్తుందని. నువ్వు చేసిన టెస్ట్ కేసు కరెక్టే, కాకపోతే అక్కడ ఏం మిస్ అవుతుంది? ఒకవేళ సోర్స్ లో ఏదైనా ఏది పంపించలేదు అనుకో సోర్స్ నుంచి, మనకి ఇక్కడ జీరో వస్తుంది. కాకపోతే ఏమవుతుంది? సోర్స్ నుంచి ఒకటి పంపించలేదని తెలుస్తుంది కదా. తెలుస్తుంది ఒకటి. మనకు తెలియదు అది సోర్స్ నుంచి పంపించడం, ఒకటి ఉండిపోద్ది. మనం పంపించేసాడు అనుకున్నాం, సోర్స్ లో 30 ఉన్నాయి, ఇక్కడ ఏమో 19 మూవ్ చేసాడు. అప్పటికి మనం టార్గెట్ మైనస్ సోర్స్ చేయడం వల్ల ఏమైంది? ఈ 11 మిగిలిపోయినవి మనకు తెలీదు. మనకు ఎలా టార్గెట్ తెలుస్తుంది? నువ్వు ఆలోచించింది కరెక్టే, కాకపోతే మనం ఏంటి, ఇక్కడ మనం జీరో రావడం మన ఉద్దేశం కాదు. మన ఉద్దేశం ఏంటి? టెస్టింగ్ చేయడం, కరెక్ట్ గా చేయాలి. టెస్టింగ్ చేయాలి, కరెక్ట్ గా చేయాలి. టార్గెట్ మైనస్ సోర్స్ చేస్తే ఏమైంది? టార్గెట్ లో ఎప్పుడు సోర్స్ కన్నా అయితే సోర్స్ కన్నా ఈక్వల్ ఉండాలి. అంటే సోర్స్ కంటే తక్కువ ఉంటే, అండ్ అర్థమైంది సార్. టార్గెట్ లో ఉండే డేటా మనం కరెక్ట్ గా అదే డేటా అని చెప్పలేం, సోర్స్ లో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. మనకి ఆల్రెడీ టార్గెట్ మైనస్ సోర్స్ చేస్తే మనకి జీరో వస్తుంది, మనం కరెక్ట్ అనుకోకూడదు, ఎందుకంటే ఇంకా అదే నెంబర్స్ తో డెవలపర్ పుల్ చేయకపోవచ్చు టార్గెట్ లోకి. పుల్ చేయకపోవచ్చు ఒకవేళ, అందుకు సోర్స్ మైనస్ టార్గెట్ చేసుకోవాలి. కాకపోతే అది ఎలా చేస్తాం? సోర్స్ లో ఓన్లీ ఏతో డేటానే ఇది చేయాలి, ఫిల్టర్ చేసుకోవాలి. అందరికి అర్థమవుతుంది కదా? ఫిల్టర్ చేసుకొని దానికప్పుడు మైనస్ రాయాలి. నేను కిందన మీకు సింటాక్స్ ఇచ్చేటప్పుడు
కనబడుతుందా స్క్రీన్ అది? లేదు సార్, నేను స్టాప్ చేస్తాను. మీరే చేయాలి, నేను ప్రజెంట్ చేయలేదు కదా. స్క్రీన్ కనిపించలేదు. బోర్డ్ లో ఉన్నారు సార్. ఆ వర్డ్ లో ఉన్నా కదా. ఓకే కనిపిస్తుంది. ఇక్కడ నేను ఇది రాసేటప్పుడు ఇక్కడ మీరు వేర్ క్లాస్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీ టేబుల్లో ఏమేమి మ్యానిపులేషన్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. ఇక్కడ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు మీరు. అందరూ ఇది సింటాక్స్ రాసుకోండి. ఇక్కడ కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 అని పెట్టుకోండి. ఇక్కడ కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 అని పెట్టుకోండి. టేబుల్ 1 టేబుల్ 2 అని పెట్టుకోండి. అంతే, అదే సింటాక్స్. వేర్ కండిషన్. ఈ సింటాక్స్ రాసుకోండి. ఈ సింటాక్స్ రాసుకొని రేపు అది సాల్వ్ చేసుకొని రండి. అందరిది చెక్ చేస్తా. జాయింట్స్ చూసారా? జాయింట్స్ అందరికి క్లారిటీ ఉందా?